సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రిలో అయితే ఎన్నడూ కని విని ఎరుగని విధంగా చాలా పెద్ద ఈవెంట్ అయితే ఇక్కడ ప్లాన్ చేశారు జేఎన్ రోడ్లో. ఈ ఈవెంట్స్ని మొత్తం భుజక్ స్కంధాల మీద వేసుకుని మోసే వాళ్ళందరూ కూడా ఏదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఈ ఈవెంట్స్లో అనుభవం ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా 25 ఏళ్ళ లోపు కుర్రోళ్ళు మాత్రమే. వీళ్ళందరూ మనతో ఉన్నారు. అసలు ఈ ఛాలెంజ్ని వాళ్ళు ఎలాగ ఫేస్ చేద్దాం అనుకుంటున్నారు చూద్దాం. రాజమండ్రిలో ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఇప్పటికీ రాజమండ్రికి వచ్చి అంటే చాలా ఏమీ జరగలేదు ఇప్పటికీ. అంటే ఇలాంటి ఈవెంట్స్ కానీ ఎప్పుడు రాజమండ్రిలో ఇలాంటివి తీసుకురాలేదన్నమాట. మనం వైజాగ్ సైడ్ కానీ, హైదరాబాద్ సైడ్ కానీ, కాకినాడ కానీ కల్చర్ యాక్టివిటీస్ కానీ ఏమైనా చాలా జరిగాయి. బట్ మనం ఏంటంటే రాజమండ్రిలో ఇలాంటి ఈవెంట్స్ జరిగితే ఫ్యామిలీకి కానీ, చిల్డ్రన్స్కి కానీ అందరూ ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ ఒక చోట మీట్ అయ్యి ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేది జరిగితే చాలా బాగుంటుందని మేము ఒక ఆలోచన అనేది అనుకున్నాం అన్నమాట. ఇది ఆలోచన అనుకున్న తర్వాత దీనికి కూడా ఇక్కడ రాజమండ్రిలో చాలామంది సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఏంటంటే ఒక్కొక్కరి కష్టాన్ని మనం గుర్తిస్తే, అంటే సోషల్ మీడియాలో వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి కూడా ఒక గుర్తింపు ఇస్తే, అలాగే మనం ఇక్కడ ఏదైతే ఇన్వైట్ చేస్తున్నామో వాళ్ళని అంటూ గ్యాలరీ సపరేట్ చేసి, ఒక ఫ్యామిలీకి అంటూ వాళ్ళకి ఒక గ్యాలరీ సపరేట్ చేసి, ఒక చిల్డ్రన్స్ వాళ్ళని చెప్పి మనకు ఒక్కొక్కరిని ఒక్కొక్క విజిబిలిటీ చూపెట్టుకొని వాళ్ళందరినీ మనం హ్యాపీగా ట్రీట్ చేయాలని అనుకున్నాం అన్నమాట. ఇలాంటి ఈవెంట్ మేము ఎందుకు చేయాలనుకున్నామంటే, ఇంకా ఇదొకటి ఫస్ట్ వాళ్ళు చూస్తే రాజమండ్రిలో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా కొత్త ఇంకేమైనా వస్తాయని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన పెట్టుకుంటారు. కాబట్టి ఇది మొట్టమొదటి మేము దిగమాట. ఇది మాకు ఎలా వచ్చిందంటే, మన రాజుబాయి ఈవెంట్స్ అని చెప్పి వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. చంటిని దీన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళడం అని జరిగిందన్నమాట. చూసుకున్నట్టయితే మీరు ఏదైతే టికెట్ మీద సెలబ్రిటీస్ ఫొటోస్ వేశారో వాళ్ళందరూ చిన్న సెలబ్రిటీస్ అయితే కాదు. జబర్దస్త్లోని, ఎక్స్ట్రా జబర్దస్త్లోని, లేకపోతే డీ షోలోని కూడా విన్నర్స్ అయ్యి ట్రోఫీలు అందుకున్న వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళని చిన్న సెలబ్రిటీస్ అని మీరు ఎలాగంటారు? వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తున్నారని మీరు ఎలాగనుకుంటున్నారు? వాళ్ళు చిన్న సెలబ్రిటీస్ అంటే ఇప్పుడు డీ జోడీ కానీ, మన జబర్దస్త్ అనేది కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, మన ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అది ఎక్కువ టీవీలో ఎంటర్టైన్ చేసేది అదే ఎక్కువ మాట. ఎందుకంటే జబర్దస్త్ ఈ డీ షో అనేది చాలా టీవీ విజువల్స్లో ఎక్కువ చూసేది అదే. అది ఏంటంటే మనం అనేది మన రాజమండ్రిలో మనం తీసుకొస్తే మనం జనాలు అనేది ఎక్కువ క్రౌడ్గా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళు వస్తారన్నమాట. అది మనం ఏం చేసామంటే చంటని ఆధ్వర్యంలో ముందుకు తీసుకొచ్చి ఈ రాజమండ్రిలో అన్నీ ఏం చేద్దాం అనుకున్నారంటే, కొత్తగా ఒక ఈవెంట్ని ప్లాన్ చేద్దాం. మనం ఒక డీ షో, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వీళ్ళందరినీ బయటికి తీసుకొద్దాం అని చెప్పి మన రాజుబాయ్ అన్న చెప్తే వచ్చిందన్నమాట. ఇది ఇక్కడ ఈ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసి, అంటే రాజుబాయ్ ఈవెంట్స్ అని చెప్పి ఈయన చాలా ఈవెంట్స్ అయితే ఆర్గనైజ్ చేశారు. అసలు రాజమండ్రికి ఇటువంటి ఈవెంట్ని పరిచయం చేయాలన్న ఆలోచన మీరు ఎప్పుడు పంచుకున్నారు వీళ్ళు? అంటే గతంలో నేను స్టేజ్ ప్రోగ్రామ్ అవి చేస్తూ ఉంటానండి కామన్గా ఈ ఫెస్టివల్కి వాటికి. ఇలాంటి సపరేట్ థాట్తో డిఫరెంట్గా ఒక సిటీలో పెద్ద ఈవెంట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆ ఆలోచన రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజమండ్రి రావడం జరిగింది. ఓ వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు, వియ్యలపురం చంటి గారు అని నా ఫ్రెండ్ అనమాట, అన్నయ్య. వాళ్ళతో ఈ విషయం, అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఈ విషయాన్ని మనం ఏం చేద్దాం, ఏం ముందుకు తీసుకెళ్దాం అంటే, తర్వాత మన తేజని పిలిచారు. తేజ మేము ముగ్గురు కూర్చొని వాళ్ళ కుర్రలతో పాటు డిస్కస్ చేసి ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో చేద్దాం అని చెప్పి మేము ఈ సెలబ్రిటీలను అందరినీ గ్యాదర్ చేసి ఎవరినైతే పెడితే అయితే ఎవరైతే ఫామ్లో ఉంటారో, ఎవరైతే రాజమండ్రికి వస్తే జనాలు చూసి ఆనందిస్తారు అన్న కాన్సెప్ట్తో ఈ టికెట్ రేటు కూడా పెట్టి ఎవరిని ఉద్దేశించి ఎవరిని ఆకర్షించే విధంగా కాకుండా రీజనబుల్ ప్రైస్లో మంచిగా అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి, వీకెండ్ ప్లాన్ చేసుకొని అన్న సబ్జెక్ట్తో వియ్యలపురం చంటి గారి ఆధ్వర్యంలో ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది జరిగిందండి. అలా కాదు, మీరు చూసుకుంటే గత 20-25 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్న వ్యక్తి కింద చెప్తున్నారు మీరు. మరి అసలు ఫీల్డ్ అంటే ఎటువంటి అనుభవం లేని చంటిని కానీ లేకపోతే తేజాని కానీ మీరు ఎందుకు అప్రోచ్ అయ్యారు? అంటే వీళ్ళు కామన్గా ఈ రాజమండ్రి ఏరియాలో ఎటువంటి షూటింగ్లు జరిగినా, ఎటువంటి సినిమా వాళ్ళు వచ్చినా సరే అన్నయ్య ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రతిదీ. అది అన్నయ్యకి సినిమా ఫీల్డ్లో టచ్ ఉంది. ఆ టచ్ ఉంది కాబట్టి దీని మీద అవగాహన ఉంటుంది చంటి గారికి అని చెప్పి నేను ఆలోచనతో చంటి గారి దగ్గరికి ఈ కాన్సెప్ట్ పట్టుకోవడం జరిగింది. ఆ కాన్సెప్ట్కి ఆయన ఆమోదించడం జరిగింది. ఆ ఆమోదించిన మీకు విజువల్గా ఇప్పుడు ఇలా చూపించడం జరుగుతుంది. రేపు 30 కూడా రేపు సాయంత్రం ఈ ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేసే ప్రతి ఒక్క ఈవెంట్ ఆర్గనైజింగ్ సంబంధించిన కష్టపడిన ప్రతి కష్టం అటు తేజాది కావచ్చు, ఇటు మా వియ్యలపురం చంటి అనేది కావచ్చు. దీంట్లో నేను భాగ్యుణ్ణి మాత్రమే. నేను ఓన్లీ ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇక్కడ చేయించడం మాత్రం వరకే నాది ఒక కృషి. దీన్ని మాత్రం కష్టపడిందంతా మన తేజ, చంటి అన్న.
చూసుకున్నట్టయితే చంటి గారి బ్యాచ్ ఏదైతే ఉన్నదో మొత్తం తేజ కావచ్చు, చంటి కావచ్చు, వీళ్ళు బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో అందరూ కూడా 20-25 లోపు వాళ్ళే. అంతేనండి. ఇంత కష్టపడి ఇంత ఈవెంట్ చేస్తున్నారు కదా, ఇంత చిన్న వయసులో వాళ్ళు అలా చేస్తుంటే మీకు ఎలాగనిపిస్తుంది మా రాజమండ్రి అబ్బాయిలు? అంటే నేను వచ్చి రాగానే నన్ను రిసీవ్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. నన్ను మొదట్లో ఎలాగైతే భుజం మీద చేసి తమ్ముడు నువ్వు చేయగలవు అని ఎలా ప్రోత్సహించారో ఇప్పటికీ అదే అభిమానం ఈ 25 రోజుల నుండి ఉందండి. ఈ 25 రోజులు ఉన్న అభిమానంతో పాటు నేను ఇంకా మంచి మంచి ప్రోగ్రాలు చేయడానికి రాజమండ్రి ప్రజలు నాకు మంచి జోష్ని, మంచి ఎంజాయ్మెంట్ని ఇంకా నాకు కల్పిస్తారని, ఇంకా మేము బిగ్ ఈవెంట్ చేయడానికి మాకు ఇంకా మంచి అవకాశం రాజమండ్రి ప్రజలు ఇదే జోష్తో మాకు ముందుకు మమ్మల్ని తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. సరే, ఇంతకీ మా రాజమండ్రికి మీరు ఎవరెవరిని తీసుకురాబోతున్నారో ఒకసారి చెప్పండి. హైపరాది గారు, మన ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న పల్సర్ బైక్ ఝాన్సీ గారు, సద్దం టీము, సింగర్ ధనుంజయ్, ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ ఫోకస్లో ఉన్న నెల్లూరు కవిత, నెల్లూరు చిన్ను, సింగర్ షణ్ముఖ్, ఫేమస్ సింగర్ షణ్ముఖ్, తర్వాత డి రాజు, డి మణికంఠ, డి జీవన్, తర్వాత ఇంకా చాలామంది లోకల్ సెలబ్రిటీలతో మంచి ఈవెంట్ చేస్తున్నామండి. ఇక్కడ చంటి గారు అయితే ఉన్నారు. చంటి గారు ఇంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తా అంటే చాలామంది ఆకతాయిలు అది వస్తూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ రావడానికి ఇటువంటి షోస్కి అది కొంచెం హైదరాబాద్ వైజాగ్ సైడ్ అయితే ఆలోచించుకోరు, కానీ మన రాజమండ్రిలో ఏంటంటే మీకు తెలుసు పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అన్నది. మరి అటువంటి వాళ్ళు రావడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్రెడీ మన సెక్యూరిటీ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. బౌన్సర్స్ కూడా పెడతాం ఒక 40 మంది దాకా. బయట ఏ ట్రాఫిక్కి అంతరం చేయకుండా సెక్యూరిటీ కూడా పెడతాం. మనం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా లెటర్ పెట్టాం మాకు ఎలా సపోర్ట్ కావాలి సార్ అని. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారు, ఆదిరెడ్డి వాసు గారు చెప్పడంతో మాకు మంచి రెస్పాండ్ అయ్యింది. డిఎస్పీ గారు కూడా బాగా సహకరించారు. ఒకవేళ ఆకతాయిలు కనుక ఏమన్నా ఆకతాయి పనులు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుందామని మీరు అనుకుంటున్నారు? అసలు ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. కుర్రోళ్ళ కంటే ఎంకరేజ్మెంట్ లేదు. వాళ్ళదొకరు వీళ్ళదొకరు అంటే వాళ్ళకో బ్లాక్ వీళ్ళకో బ్లాక్ ఇస్తాం మనం. అలా ఎవరైనా చేసేటంటే బయటికి ఎమ్మనే గెంటడం జరుగుతుంది. సీటింగ్ మొత్తం ఈ గ్రౌండ్ చూసుకుంటే చాలా విస్తారంగా ఉంది, చాలా పెద్దదిగా ఉంది. సీటింగ్ ఎంతమంది, ఎన్ని టికెట్లు ఇప్పటివరకు ఇదైనాయి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నట్టు మీరు అనుకోవచ్చు? మనం 3000 టికెట్ దాకా అయినాయి ఇప్పుడు దాకా. 5000 సీటింగ్ పెట్టాం. ఎదరంతా విఐపీస్కి అందరికి ఉంటాయి. ఎవరైతే స్పాన్సరింగ్ ఉన్నారో వాళ్ళకి ఒకరు, ఎమ్మెల్యేలకు అంతా ఒకరు ఇచ్చాం. బ్యాక్ సైడ్ అంతా కనుక ఫ్యామిలీస్కి ఒక సైడు, వాళ్ళు యూత్ అంతా ఒక సైడు అలా ఇచ్చాం సార్. ఈ ఈవెంట్ని ఫస్ట్ టైం మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంత పెద్ద ఈవెంట్. మరి ఈ ఈవెంట్లో మీరు సక్సెస్ సాధించగల నమ్మకం మీకు ఉందా? అంటే ఇందులో సక్సెస్ అని కాదండి. ఇందులో ఎందుకు దిగామంటే రాజమండ్రి ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడు జరగలేదండి. మేము అందరం కలిపి దిగాం. ప్లస్ మా కుర్రోళ్ళందరూ కూడా అందరూ కలిపి చేద్దామని అంటే రాజు అడిగాడు, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. గత సంవత్సరం కింద చేయాలి ఇది, అప్పుడు తను చేయలేకపోయాడు పాపం, సపోర్ట్ ఎవరో ఇవ్వలేకపోయారు. తర్వాత వచ్చాడు, సరే చేద్దాం అన్నాను. అనుకున్నట్టే మేము ఎవరైతే అందరం కలిసామో వాళ్ళు కూడా బాగా మాకు సహకరించారు. ఎవరంతో జడ్మాలు ఆయన కూడా మంచి సపోర్ట్గా నిలబడ్డాడు. మాకు నిలబడతాం మేము ముందుగా అడిగి వేసామండి. ఇది వరకు ఎప్పుడు ఇటువంటి ఈవెంట్ని కండక్ట్ చేయలేదండి. ఇది ఒక బిగ్ సెలబ్రిటీ షో అని చెప్పి జబర్దస్త్ డి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ దీనికోసం ఈ గ్రూప్స్ అన్నీ తీసుకురావడానికి వియల్పురం చంటి దీనికోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. మొత్తం ఈ స్థలం కానీ దీనికి మొత్తం సహకరించిన ఆదిరెడ్డి వాసు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫ్రమ్ రాజమండ్రి పీపుల్. రాజమండ్రి తరఫున సార్ని థ్యాంక్స్ చెప్తాం. ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఇంత పెద్ద ఒక సెలబ్రిటీ షోని అరేంజ్ చేయడం అన్నది ఇది ఫస్ట్ టైం అండి. రాజమండ్రిలో చూసుకుంటే ఫుడ్ స్ట్రీట్ని జనాలు బాగా ఆదరించారు, అలాగే హ్యాపీ స్ట్రీట్ని చాలా బాగా ఆదరించారు. అవునండి. అంటే రాజమండ్రి పీపుల్ ఎక్కడ వెరైటీ కనపడదు దాన్ని ఓన్ చేసుకుంటారు. అవునండి. ఈ షోని ఎలాగా తీసుకుంటారు తమ మనసులో కానీ మీరు అనుకుంటారు? అంటే 100% సక్సెస్ చేస్తారనే ఇదితోనే ఉన్నారండి. ఎందుకంటే టీవీలో చూడడం తప్ప చూడాలని పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గురువారం శుక్రవారం వచ్చే షోస్కి ఎంతో దీనికి ఆదరణ టీవీలో చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా చూడాలని ఒక ఆకాంక్ష ఉంటుంది కదా చూసే వాళ్ళకి, దాన్ని బట్టి షోని సక్సెస్ చేస్తారనే ఒక ఫీలింగ్ ఉన్నారండి. చూసారు కదా, ఇక్కడ ఉన్న యువకులు అయితే రాజమండ్రిలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఈవెంట్ నిర్వహించి రాజమండ్రి వాసులందరికీ కూడా ఒక నూతనమైన ఎంటర్టైన్మెంట్ని అందించాలి. తద్వారా ఈ షోతోనే ఇంకా మరెన్నో షోస్ రాజమండ్రిలో ఎలాంటివి నిర్వహింపబడాలి. అవి మేము చేసినా కానీ ఎవరన్నా చేసినా కానీ రాజమండ్రి వాసులు అయితే
కళాభిమానులు ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఎంతోమంది కళాకారులు బయటకు వెళ్ళారు. దానికి 200, 300, 400% ఇక్కడ కళాభిమానులు అయితే ఉన్నారు. తప్పకుండా మా షోని అయితే వాళ్ళు విజయవంతం చేస్తున్నారని వీళ్ళు ధీమాతో ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.